welcome back to our channel. Today we are going on a girls trip. She is not coming. Mummy miss aita mummy mammalni kullukoku mummy క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనుకో. కుళ్ళు కళ్ళల్లో ముఖంలో కనిపించేస్తుంది మమ్మీ. స్విచ్ ఆఫ్ చేసేస్తా నీ ఫోన్ నేను వీడియో ఆన్ చేసేగానే. మళ్ళీ నాకు కాల్స్ వస్తుంటే నా కాల్స్ని నేను అటెండ్ చేసుకోవద్దా? వి గోయింగ్ ఆన్ అ గర్ల్స్ ట్రిప్. ఎక్కడికి వెళ్తాం ఏం వెళ్తాం అని చెప్పేసి దారిలో నేను చెప్తాను. సో మమ్మీ టార్చర్ నుండి ఒక 5 days రిలాక్స్ అయ్యి కొంచెం పీస్ ఆఫ్. మమ్మీ టార్చర్ నుంచా అంటే నేను ఏం టార్చర్ చేసినా నేను మమ్మీ టార్చర్ అనలే, రెగ్యులర్ టార్చర్ నుండి అన్నా. నిజంగా అదే అన్న, మెంటల్ లైఫ్ టార్చర్, రెగ్యులర్ లైఫ్ టార్చర్ నుండి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు మొత్తం కోసం వాచ్ దిస్ వీడియో till the end. ఎక్కడికి వచ్చాం? ప్లానింగ్స్ చేసుకొని రావాలి, వచ్చి ప్లానింగ్స్ చేసుకోరు. ఎక్స్క్యూజ్ మీ, మొత్తం నేనే చేసిన, అన్ని నేనే చేసిన, అన్ని లిస్ట్ పంపించింది నేను. ఓకే, నేను ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు అబౌట్ దిస్ ట్రిప్. ఫర్ ద ఫస్ట్ టైం మేము అందరం కలిసి గర్ల్స్ ట్రిప్కి వచ్చినాము. పెద్ద పెద్ద ఆలోచించినాము, ఇక్కడికి పోదాం అక్కడికి పోదాం అని చెప్పేసి. బట్ వీ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ సంథింగ్ స్మాల్. సో వీ కేమ్ డౌన్ టు హంపీ అండ్ మేము బస్లో ఒక స్టాప్ దగ్గర దిగిపోయాము. ఇక్కడ నుండి మాకు మా స్టే దగ్గరికి వెళ్ళడానికి 23 kilometers చూపిస్తుంది. ఒక్క ఆటో 1300 rupees అడిగారు. అంత మా బస్సుకి కూడా కాలేదు. అది మా ఆటో అనుకుంది. నేను ఫేమస్ అలేక్యా ఈడ కూడా వరల్డ్ వైడ్ చెయ్యి అతి చేయకు. వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ నువ్వు వంగాల్సిన అవసరం లేదురా. గర్ల్స్ ఆర్ నాట్ గెటింగ్ రెడీ, దే వెరీ లేట్. ఇంకా అక్కడే ఉన్నారు, ఎండగొడుతుంది చాలా. వెయిట్, నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను నేను స్టే అవన్నీ డీటెయిల్స్. బట్ దిస్ ఇస్ ద స్టే దట్ వీఆర్ స్టేయింగ్ ఇన్. ఇకోస్ ఆఫ్ హంపీ ఇస్ ద స్టే నేమ్. చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది విత్ దోస్ హట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. వీ ఆల్ గాట్ రెడీ సో ఏస్థెటిక్ అని మేము అనుకుంటున్నాము. ఫ్యామిలీ టైం అయితే ఆకలి అయితేలే. దట్ ఈస్ ద రిసెప్షన్, డైనింగ్ ఏరియా. ఇవన్నీ చిన్న చిన్న కాటేజెస్ ఉన్నాయన్నమాట. ఈచ్ కాటేజ్ ఇస్ అ రూమ్, 2 people కెన్ స్టే. ఇక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు అనుకో, ఒక 3 people దే కెన్ అకామిడేట్ అనమాట. ఎంత రెడీ అయినా లాస్ట్ కి అంతగా కప్పుకోవడమే. అంతే. అరే ఇదంతా లిప్స్టిక్ అవుతుందిరా. అందరు అమ్మాయిలు ట్రిప్ కోసం ఇది ఒక అడ్వాంటేజ్. నాకు సెట్ కాకపోతే ఆమెకు సెట్ అవుతుంది, ఆమెకు సెట్ కాకపోతే నాకు సెట్ అవుతుంది. హంపీ కాదు, గోవాకి వచ్చిందక్క. మేము డిక్కీ ఓపెన్ చేయడానికి సాహసం చేస్తున్నాం, అర్థం కావట్లేదు. గట్టిగా పైకను కాదు, వీళ్ళిద్దరిది వచ్చేసింది గాయస్, మాది రావట్లేదు. ఆన్లో ఉందిరా, సీట్ లో పెట్టి సీట్ నొక్కాలిరా. లైట్ రావట్లేదురా. ఇట్లా తిప్పుతావా? ఎక్కడికి వచ్చాం తినడానికి? హంపీలో ఉన్నాం, తినడానికి ఎక్కడికి వచ్చినాం? ట్రాంక్విల్ రెస్టారెంట్. వెనకాల ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. కాదు, ప్యాడీ ఇంకా పెరగలేదు, మేము ఆఫ్ సీజన్ లో వచ్చాం. బట్ అమ్మాయిలు ట్రిప్కి వచ్చినప్పుడు ఒకటే బాధ, అందరు ఫోటోలు దిగుతారు. వి జస్ట్ కీప్ క్లికింగ్ ఫోటోస్. తరమేటోలే లేరు మమ్మల్ని. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ పార్ట్ అబౌట్ ద గర్ల్స్ ట్రిప్. అట్లా అని చెప్పేసి ఒకటే దగ్గర మనం ఫోటోలు దిగలేం కదా. పదపోదాం. మా మంచి బ్యూటిఫుల్ లంచ్ అయిపోయినాక సీనిక్ వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చాము. ఐ షో యూ గైజ్ ఆల్సో.
అది దట్స్ ద వాటర్ ఫాల్స్ గైస్. జల్దీ వాన పడు దేవుడా, వాన పడు. లైట్గా స్కామ్ అనిపించింది, కానీ ఇక తప్పదు కదా అని అలా మూమెంట్తో ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. పెట్రోల్ బంక్ కోసం 6 కిలోమీటర్లు వచ్చినాం. హాఫ్ ట్యాంక్ ఉందన్నాడు స్కూటీ ఇచ్చేటోడు, కానీ ఎంటీలోనే ఉంది మేము నడిపించేటప్పటి నుండి. అంటే హిప్పీ ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాం. హిప్పీ ఐలాండ్ ఏదిరా అన్న, మేము వెళ్తాం అక్కడ చూస్తాం, అదేదో బోట్ ఉంది అది ఎక్కుతాం మేము అంటే ఇట్స్ డెమాలిష్డ్ అన్నారు. డెమాలిష్డ్, కొండ డెమాలిష్డ్. హిప్పీ ఐలాండ్ లేదంట. ఇంక ఇక్కడ ఏదో ఒక చెరువు ఉంది, సరోవర్ లేకో ఏదో, ఏ మ్యాన్మేడ్ లేక్ లాగా ఉంది మొత్తం, బట్ నీళ్ళు నేను వచ్చి కూర్చున్నాం. ఇక్కడ కూడా బోటింగ్ ట్రై చేసినాం, అన్న ఆస్తులు అడిగాడు, సో మేము కూర్చుంటున్నాం అంతే ఫ్రీగా. మొత్తం ఫోటోలు దిగుతున్నారు, ఏం అబ్సెస్డ్ కిడ్స్. సోషల్ మీడియా పాడలేపేసింది అంతా. మనం దిగాపేసాం. ఈ మధ్యలో సౌండ్ హీలింగ్ అని కూడా ఒకటి కనిపించింది అబ్బా. అక్కడికి వెళ్తే మొత్తం ఇట్లా సున్సాన్ ఏరియా లాగా ఉండే మొత్తం. ఇంకొంచెం లోతుగా వెళ్తే మమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారని ఫీలింగ్ వచ్చింది. సో ఇక మేము ఇంకొక 2 minutes ఇంకా సరే అక్కడికి కొరాకల్ రైడ్. మెల్లగా అది బాలే, ఇవి కూడా తడిచే ఉన్నాయి కింద. ఇన్స్టాగ్రామ్లో ఒక కెఫే సెర్చ్ చేసినాం, బట్ అంత కాస్ అనిపించట్లేదు. దాని పక్కన హాట్ రాక్స్ కెఫే అని కనిపిస్తే చాలా ప్రిటీగా, ఏస్థెటిక్గా, బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి ఇక్కడికి పోయినాము. ఎవ్వరు లేకుండే, వీ వర్ వెరీ డౌట్ఫుల్ ఫుడ్ ఎట్లుంటుందేమో అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ ఎ హెక్టిక్ డే ఈ ఫుడ్ ఎంత బాగుండే తెలుసా. కొంచెం అటు ఇటు కదలకుండా దన్న తినేసినాము. వి డిడ్ంట్ ఈవెన్ టేక్ స్నాప్స్ ఆఫ్ ఇట్. ఫుడ్ ఈస్ సో నైస్, బట్ ద క్యూటెస్ట్ వాస్ ఇట్స్ హ్యాండ్ రిటెన్ బిల్. మెల్లి జల్దీ తీసావా, ఇంకకేనా వస్తుంది అది.